ఏంటి విశేషాలు? మహేష్ ఏడ్రా? 2 రోజుల నుంచి అసలు పక్కనే లేడు. అవునా? నిన్నటి నుంచి వాడు మిస్ కాల్స్ ఉన్నాయి. అరే నా ఫోన్లో కూడా మిస్ కాల్స్ ఉన్నాయిరా. స్వీటీ కాల్ చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు వాడి దగ్గర నుంచి. ఒకసారి కాల్ చేయరా. రెస్పాన్స్ లేదురా, లిఫ్ట్ చేయట్లేదు. అరే ఒక్కసారి వాళ్ళ రూమ్కి వెళ్ళి చూద్దాం రా, నాకు ఎందుకో కంగారుగా ఉంది. అవును మా వాడు అంతా నైట్ కాల్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఎమర్జెన్సీ అయి ఉంటుందిరా. నాకు క్లియర్గా తెలుస్తుంది నేను ఇంకా 2 రోజుల కంటే ఎక్కువ బతకను. మనసంతా భారంగా ఉంది. నేను పోతున్నాననే బాధ కంటే అనుకున్న సాధించకుండా పోతున్నాననే బాధ కాదు. నేను జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నానో అవన్నీ నా ఫ్రెండ్స్ ద్వారా సాధిద్దాం అనుకున్నాను. కానీ అందులో కూడా నేను విఫలం అయ్యాను. పక్క వాళ్ళకి సాయం చేస్తున్నప్పుడు అందులో ఉండే తృప్తి నిజమైన సంతృప్తి అని, దాన్ని మించింది మరెక్కడా దొరుకుతుందని మా ఫ్రెండ్స్కి చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నా వల్ల కాలేదు. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే ఇదే ఫ్రెండ్స్ స్వామి. కానీ వాళ్ళని మోటివేట్ చేశాను శక్తి నాకు. ఎందుకు నేను మళ్ళీ ఈ ఫ్రెండ్స్నే కావాలంటున్నానంటే వాళ్ళు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు. ఆ సత్తా వాళ్ళలో ఉంది. 10 మందికైనా నా జీవితం ఉపయోగపడాలన్న సంకల్పం కలగానే మిగులుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నిజంగా జీవితంలో ఓడిపోయాను. No, you are not a loser రా. You are not a loser. మహేష్ ని మనం గెలిపిద్దాం రా. మీ దగ్గర మహేష్ వాళ్ళ అక్కే నెంబర్ ఉంది కదా? ఇందిరా కాల్ చేసి. హలో అక్క, నేను వంశీని మాట్లాడుతున్నాను. మహేష్ ఒక మనిషి ఆశయం కోసం తప్పిస్తే ఇంతలా ఆరాటపడతాడారా? నేను వాడు నిజంగా అర్థం చేసుకోలేదు. ఇలా ఎందుకు జరిగిందిరా? వాడు కోరుకున్న స్థానానికి మనం చేరగలమా? మనం స్టార్ట్ చేద్దాం రా ఆర్గనైజేషన్. అవును స్టార్ట్ చేద్దాం. మనం వాడి కోసం ఏదో ఒకటి చేద్దామా? ఏదో ఒకటి చేద్దాం. అన్నా, నీ బైక్ తీస్తా, ఆటో ఇస్తుంది, పైసలు ఇస్తావా? నువ్వు నా బైక్ తిరగక్కర్లేదు, కడుపు నిండా తినిచాలి. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నువ్వు చదువుకోవట్లేదా? మన ఆర్గనైజేషన్ లో ఫస్ట్ మెంబర్ ఈ పిల్లోడేరా. మేమందరం నేను చదివిస్తాం, నువ్వు మాతో వస్తావా? ఎంతకీ నేను ఎక్కడున్నా మీకు చెప్పలేదునా? ఇప్పుడు చూడండి.